ఇకపోతే డేటా సెంటర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఎంట్రీ లెవెల్లో డేటా సెంటర్ టెక్నీషియన్, ఎన్ఓసి ఇంజనీర్, ఐటీ సపోర్ట్ ఇంజనీర్, సర్వర్ సపోర్ట్ ఇంజనీర్. మిడ్ లెవెల్లో డేటా సెంటర్ ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అడ్వాన్స్డ్ రోల్స్లో క్లౌడ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో మీరు ఒకవేళ డేటా సెంటర్ టెక్నీషియన్గా స్టార్ట్ అయితే డేటా సెంటర్ టెక్నీషియన్ నుంచి డేటా సెంటర్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, నెట్వర్క్ సిస్టమ్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, క్లౌడ్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు కెరీర్ పాత్రను డిజైన్ చేసుకోవచ్చు. ఇకపోతే డేటా సెంటర్ జాబ్స్లో మీకు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ వచ్చేటప్పటికి నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ తెలియాలి, అలాగే సర్వర్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియాలి, వర్చువలైజేషన్ తెలియాలి, క్లౌడ్ బేసిక్స్ తెలియాలి, ఏఐ టూల్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇందులో డేటా సెంటర్ సైడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని యూస్ఫుల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో యూస్ఫుల్ సర్టిఫికేషన్స్లో బిగినర్ లెవెల్లో చూసుకుంటే మీకు CCNA కానీ, RHCSA కానీ, CCNP కానీ, అడ్వాన్స్డ్ లెవెల్లో RHCE కానీ, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ ఇలాంటి సర్టిఫికేషన్ చేస్తే